బాల్యం నుండే తల్లిదండ్రులు తమ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న రోజులు. ప్రపంచంలో విద్య మీద సాహసాలు చేస్తున్నారు. విద్య లేదంటే ప్రపంచంలోనే వింతైన విషయంగా పరిగణిస్తున్న ప్రపంచం. అడుగడుగున విద్య ఎదురవుతుంది. ప్రతి మనిషి చేతిలో ఫోన్ వచ్చింది. ఏ సమాచారం చూసి తెలుసుకోవాలన్నా చదువు అవసరం. అది సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఆ ధ్యాస పెరిగింది. రాను రాను విద్యలో విద్యార్థులు రాటుదేలుతున్నారు. కానీ దురదృష్టం, పరీక్షా పేపరు దిద్దేవారి దృష్టి దేని మీద ఉంటుందో కానీ గ్రేడ్ 1 స్టూడెంట్స్కి వారికి వస్తాయని ఆశించిన మార్కులు పరీక్షా పేపర్లు దిద్దేవారిదో స్టైలు. ఆ స్టైల్తో విద్యార్థుల భవిష్యత్తును తుంచేస్తున్నారా అనే అనుమానం వస్తుంది. పరీక్షా పేపర్లు దిద్దేవారి అనుభవం స్థాయి ఏదైనా ఉండవచ్చు. పరీక్షా పేపర్లు దిద్దేవారు మనుషులే. వారికి ఓపిక, ఆరోగ్యం, అశ్రద్ధ, కోపం, కుళ్ళు, కుటుంబ భారం, ఇంట్లోని కొట్లాటలు, వారి వ్యక్తిగత అలవాట్లు ఉంటాయంటున్న మానసిక విశ్లేషకులు. పరీక్ష పేపర్లంటేనే విద్యార్థులు ఎంతో కష్టపడి శ్రద్ధతో చదివి రాసిన పరీక్షా పేపర్లతోనే వారికి భవిష్యత్తు కలుగుతుంది. గత 10 సంవత్సరాల్లో జరిగిన ఆత్మహత్యలను దృష్టిలో ప్రతి అధికారి, చదువులు చెప్పే గురువులు, విద్యా సంస్థలు నడిపే మేధావులు, విద్యావేత్తలు, నాయకులు మరవవద్దు. గ్రేడ్ స్టూడెంట్స్ చాలా సున్నిత మనస్కులుగా ఉంటారనేది సత్యమే. టాప్ మెరిట్ స్టూడెంట్ను గుర్తిస్తారు. పరీక్షా పేపర్లు దిద్దేవారు పేపరు రాసిన తీరు చూసి గుర్తిస్తారు విద్యార్థి ఏ కోణంలో జవాబు రాశారో. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ బోర్డు పరీక్షలు జరిగాయి. పరీక్షా పత్రాలకు జవాబులు రాసిన పేపర్లలో పరీక్షా పేపర్లు దిద్దిన అనుభవజ్ఞులైన గురువులు దేశ భవిష్యత్తుకు పునాదులైన విద్యార్థులను వారి భవిష్యత్తు నుండి తొలగిస్తున్నారా అనే అనుమానం వస్తుందంటున్న సమాజంలోని మేధావులు. కారణం, ఒకేసారి పరీక్షా పత్రాల ఎగ్జామినేషన్, రీకౌంటింగ్తో తమ పరీక్షా పత్రానికి రాసిన జవాబులు మరొక్కసారి చూస్తే మార్కులు వస్తాయనే గట్టి నమ్మకంలో వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు వారికి వచ్చిన మార్కులు చూసి ఎంతో కుమిలిపోతున్న విషయం ఇప్పుడు తల్లిదండ్రులు, సమాజానికి ఎంతో నిరాశపరుస్తున్నది. అసలు ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమానం నిజమైంది. లోపం ఎక్కడో సరిదిద్దాలంటున్న విద్యావేత్తలు, సోషల్ వర్కర్స్. సోషల్ మీడియా నిర్లక్ష్యానికి సమాజంలో తావు లేదు. విద్యను అభ్యసించిన వారు తర్ఫీదు పొందిన అనుభవజ్ఞులైన విద్యార్థులకు మార్కులు ఇచ్చింది అనే అనుమానం వస్తుంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇంటర్ బోర్డులో జరుగుతున్న విషయాన్ని సీరియస్గా తీసుకొని సరిదిద్దాలని కోరుతున్న తల్లిదండ్రులు, మేధావులు, విద్యావేత్తలు.